అదేవిధంగా మిత్రులారా, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఈరోజు నిరంతరం ప్రజలు ప్రశాంతంగా ఈరోజు నిద్రపోగలుగుతున్నారు గుండెల మీద చేతులు పెట్టుకొని అనంటే మన పోలీసులు అందిస్తున్న విశిష్ట సేవలు. అందుకే ఈరోజు నిరంతరం రోజుకి 24 గంటలు, సంవత్సరానికి 365 రోజులు ప్రజల సేవలో నిమగ్నమైన పోలీసులు వాళ్ళ పిల్లల పట్ల చదువుల శ్రద్ధ వహించడానికి సమయం దొరకడం లేదు. అందుకే ఈరోజు ఆలోచన చేసి ఈరోజు మనం మంచిరేవుల ప్రాంతంలో 50 ఎకరాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ఈరోజు ప్రారంభించుకున్నాం. ప్రజల సేవలు అందిస్తున్న ఆ సిబ్బందికి వాళ్ళ పిల్లల కోసం నాణ్యమైన ప్రమాణాలతో కూడుకున్న విద్యను అందించాలని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ప్లే స్కూల్ని, ఒక సైనిక్ స్కూల్ని ఎంత గర్వంగా సైనికులు చెప్పుకుంటారో పోలీసులు కూడా వాళ్ళ సిబ్బంది మాది పోలీస్ స్కూల్, మా పిల్లలు చదువుకున్నారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, లాయర్లు అని చెప్పుకునే విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. మనకున్న స్కిల్స్, మన దగ్గర ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పాస్ అవుతున్నారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే మనం వాళ్ళకి సర్టిఫికెట్ ఉంది కానీ స్కిల్స్ లేకపోవడం వల్ల పోటీ పడలేకపోతున్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలలో లక్షలాది మన వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, మొన్న జరిగిన ఒలింపిక్స్లో మీరందరూ చూసిండ్రు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు. సౌత్ కొరియా ఒక చిన్న దేశం 32 మెడల్స్ సాధించడమే కాదు, ఒకే ఒక అమ్మాయి సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. నేను ఆ దేశ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్తే ఆ అమ్మాయితో పరిచయం చేసిండ్రు వాళ్ళు మేనేజ్మెంట్. నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక చిన్న దేశం 32 గోల్డ్ మెడల్స్ సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మనం ఒక్క మెడల్ కూడా సాధించలేదు. అందుకే ఆ స్ఫూర్తితో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రారంభించుకోవడమే కాదు, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి క్రీడాకారులను తయారు చేయాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో కామన్వెల్త్ గేమ్స్ కానీ లేకపోతే ఖేలో ఇండియా లాంటి క్రీడల్ని తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని, భవిష్యత్తులో నిర్వహించబోయే ఒలింపిక్స్ క్రీడలను కూడా హైదరాబాదు నగరంలో నిర్వహించాలని ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయడమే కాదు, భవిష్యత్తులో హైదరాబాదు నగరం, తెలంగాణ రాష్ట్రం ఇందులో పోటీ పడుతుంది. క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో కూడా మీ ఆశీర్వాదం ఉండాలి, మీరందరూ అండగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మీ అందరికీ ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా,